హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ తేజస్వి. ఎస్, టైటిల్ చూసి ఈ వీడియోలోకి వచ్చారు కదా. అవునండి, నిజంగానే ఈ ఎండల గురించి మాట్లాడదామని అయితే వచ్చేసాను మీ ముందుకి. ఇలాగా అబ్బబ్బో ఎండలు, అబ్బబ్బో ఆ ఎండలు, అసలు ఈ ఎండల్ని తట్టుకోలేకపోతున్నామండి. నిజంగానే చెప్తున్నాం, ఈ ఎండల్ని తట్టుకొని ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరైనా తట్టుకోలేకపోతున్నాం. సో ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళు అస్సలు ఈ ఎండలకి వంటలు చేయలేక అల్లాడిపోతున్నామండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఈ ఎండల వల్ల పిల్లలేమో మాకు అది చేయి ఇది చేయి అంటారు. మేమేమో ఈ కిచెన్లో ఉండలేక ఏదో ఒకటి చేసి ఇచ్చేద్దాంలే అని అనుకుంటాం, కానీ అలా కుదరడం లేదు. అది కావాలి ఇది కావాలి అని ఖచ్చితంగా అయితే మమ్మల్ని పెద్ద టార్చర్ చేసేస్తున్నాం అనమాట. సో ఖచ్చితంగా ఏంటంటే నేను చెప్పాల్సిన టాపిక్ ఎండల గురించి కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాత్రమే నేను ముందుకి చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ టిప్ వచ్చేసి వాటర్ అయితే ఎక్కువగా తీసుకోండి. 4 to 6 లీటర్స్ వాటర్ కంపల్సరీ మనమైతే అందరం తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా పండ్ల రసం ఉంటుంది కదా, బయట కూల్ డ్రింక్స్ కంటే కూడా బయట కూల్ డ్రింక్స్ అంటే కూడా మనం ఇంట్లో మన చేతులతో స్వయంగా మనం చేసుకొని మన పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా హెల్తీగా కూడా ఉంటారు. అందులో మనకి ఇంట్లోనే కాబట్టి మనకి నచ్చిన ఫ్రూట్ జ్యూస్ అయితే మనం ఫ్రెష్గా చేసుకొని కూడా తాగొచ్చు. మనకి చాలా హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకి, పిల్లలకి కాటన్ దుస్తులైతే ధరించాలి అని అయితే నేను ప్రత్యేకంగా అనుకుంటున్నాను. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ఎండలకి, కాబట్టి వృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి వారికి ఏం చేయాలంటే కాటన్ దుస్తులు ధరించాలి అని అయితే నేను మీకు సలహా ఇస్తున్నాను. ఇంకొక నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడాను ప్రతిరోజు మన ఇంట్లో మజ్జిగ అనేది ఇంపార్టెంట్ అయిన విషయం. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో మజ్జిగ అనేది తయారు చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజు ఇంట్లో ఉండే వారందరికీ కూడా మధ్యాహ్నము, ఈవినింగ్ మజ్జిగ అయితే కంపల్సరీ ఇవ్వండి. 12 పై నుంచి మజ్జిగ తాగుతూ ఉండండి. వాటర్ ఎలాగో 4 to 6 లీటర్స్ తీసుకోవాలి కాబట్టి అదేవిధంగా మజ్జిగ మనం కొంచెం ఇవి 3 గ్లాసెస్ 4 గ్లాసెస్ తీసుకున్నట్లయితే మనకి 6 లీటర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ జ్యూసెస్ వచ్చి బయట మనం ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకోకుండా ఇంట్లోనే మన చేతులతో మనం స్వయంగా చేసుకున్న జ్యూసెస్ చాలా హెల్తీగా ఉంటాయి. కాబట్టి మనం వీలైతే ముఖ్యంగా ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి, పెద్దలకి ఇవ్వండి. వృద్ధులకి పడుకునే పోయే ముందు ఖచ్చితంగా నిద్ర లేచిన వెంటనే ఇన్ని బాటిల్స్ అనేసి కౌంటింగ్ చేసి అక్కడ పెట్టేయండి. వాళ్ళు తాగేయాలి. తాగితేనే వాళ్ళకి ఆ స్వెట్ అనేది అంతా కూడా ఈ హీట్ అనేది ఈ స్వెట్ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం చాలా రకాల ఫ్రూట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆ ఐటమ్స్ అన్నిటిలో కూడా ప్రతిరోజు ఒక 3 to 2 ఐటమ్స్ అన్న మ్యాక్సిమం తీసుకునేదానికైతే మీరు ప్రయత్నించండి. కీరా దోసకాయ ఉంటుంది కదా, ఆ దోసకాయ కూడా ఖచ్చితంగా జ్యూస్ అయితే చేసుకుని తాగండి. అది ఇంకా మన బాడీని చలువ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కీరా దోసకాయ జ్యూస్ అనేది కంపల్సరీ అయితే తీసుకోండి. ఇంకొక విషయం, ప్రతిరోజు ఆరెంజ్ జ్యూస్, వీలైతే ఆరెంజ్ జ్యూస్ ఇంట్లోనే తయారు చేసుకునేదానికి చాలా ప్రయత్నించండి. బయట జ్యూస్ అసలు తీసుకోవద్దు. ఇంట్లోనే జ్యూస్ తయారు చేయించుకొని పిల్లలకి బయటవి అయితే అసలు డ్రింక్స్ తీసి ఇవ్వకుండా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి. నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీ ముందుకి కొంచెం ఇచ్చాను అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆగండి మర్చిపోకుండా ఇది చెప్దాం అనుకున్నాను, ఇదే మర్చిపోయాను నేను. చాలామంది నైట్ టైంలో అన్నం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ అన్నం అనేదాన్ని వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా అన్నంలో వాటర్ పోసి పెట్టండి. వాటర్, మజ్జిగ వేసేసి పెట్టుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత ఇడ్లీలు, దోశలు అవన్నీ తింటాం కదా, అవన్నీ కొంచెం కట్ చేసుకొని నైట్ ఏదైతే అన్నం మనం పెట్టుకున్నామో మార్నింగ్ లేసేసి ఈ అన్నం గంజి అన్నం అనేది తాగేసి కూడా మనం బయటికి వెళ్ళి మనం పనులు చేసుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది.
నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. మీకు నచ్చితే ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా స్పైసీ ఫుడ్ అయితే చాలా వరకు తగ్గించండి. చాలా వరకు తగ్గించినట్లయితే మన బాడీ ఈ ఎండ్లకి చాలా మంచి హెల్తీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి స్పైసీగా ఉండే ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి. అన్నం మాత్రం వేస్ట్ చేయకుండా నైట్ టైంలో నానబెట్టేసి బాగా కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానివ్వండి, ఏదో ఒకటి మీకు దగ్గరలో ఇంట్లో ఉన్నది అది వేసి పెట్టుకొని మార్నింగ్ టైంలో అయితే తాగండి. కొంచెం బాగుంటుంది, కడుపులో కొంచెం చల్లగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేది బాగుంటుంది. సో వాటర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి ఈ స్వెట్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి బాడీ చాలా హెల్తీగా ఉంటుంది. ఆగండి, ఇంకొక విషయం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక మంచి కామెంట్ అయితే మీరు నాకు మెసేజ్ అయితే చేయండి.